ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 8, వ్యయం 14. అంటే ఇక్కడ మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఏమిటి ఈ మకరం వారికి. సర్వసాధారణంగా ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది. సో చాలా మట్టుకు 2వ స్థానంలో ధనస్థానంలో ఉండేటువంటి శని మారుతున్నాడు 3లోకి. 3వ స్థానంలో ఉండే శని ఎప్పుడూ కూడా మన ఎఫర్ట్, మనం ధైర్యం చేసేది ఒక పని చేయడం వల్ల, మన ఎఫర్ట్ పెట్టడం వల్ల, కొంతమందితో ధైర్యంగా వెళ్ళి మాట్లాడి కొంతమందిని గ్యాదర్ చేయడం వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ శని 2 నుంచి మారిపోయాడు కాబట్టి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఎంతైనా కూడా ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు దత్తాత్రేయుడిని ఆరాధించడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, నూనె దానంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక ఖర్చు తగ్గాలి. 12వ స్థానాధిపతి గురువు కాస్త గోవులకి అరటికాయలు తినిపించడము, శనగలు దానంగా ఇవ్వడం, ఇవి ఖచ్చితంగా ఖర్చును తగ్గిస్తాయి. ఎందుకంటే ఇక్కడ గురువు 6లోకి వెళ్తున్నాడు మీకు మకరం నుంచి, కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలంటే చేయండి. అలాగే రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే మకరం వారికి 4, 5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 అయితే అవమానించే వారి సంఖ్య 5గా ఉంది. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క మకరం వారు లలితా సహస్రనామాలకు మించింది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంత లలిత చేసుకుంటే మీకు అంత రాజ్యపూజ్యం పెరుగుతుంది, మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది, మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడం, సక్సెస్ వల్లే రాజ్యపూజ్యం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య. సక్సెస్ లేకపోతే అవమానాలు ఎదురవుతుంటాయి. మరి అవమానం ఉండకుండా ఉండాలి అంటే ఎక్కువగా మీరు గోవులకి బెల్లం తినిపించండి, ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది. గోవులకు బెల్లం తినిపించడము, నూనె దానంగా ఇవ్వడం, టెంపుల్స్లో వాడుకోవడానికి, ఈశ్వరాలయంలో శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, కాకులకు ఏదైనా ఫుడ్ వేయడం, ఇవన్నీ కూడా అవమానాలు తగ్గుతాయి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి బాగుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు నీచబడుతున్నటువంటి కుజుడు వల్ల మొదటి 3 నెలలు కొంత జాగ్రత్త వహించండి. కోర్టు కేసు వ్యవహారాలు, దీనివల్ల కోర్టు కేసెస్ అవుతాయనుకునేటువంటి జోలికి అసలు వెళ్ళకండి మకరం వారు. బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి మొదటి 3 నెలలు పార్ట్నర్స్తోని, అలాగే జీవిత భాగస్వామితోని కొంత జాగ్రత్త వహించండి. అంటే వాళ్ళకి జీవిత భాగస్వామి కొంచెం బాడీ పెయిన్స్ రావడము, కొంచెం హెల్త్ పరంగా కొంత స్ట్రెస్ అది ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కనుక ఒకవేళ అనీజీగా ఉన్నారండి, కొంచెం కోప స్వభావం అవుతుంది, గొడవలు అవుతున్నాయి అనుకునేటప్పుడు కాస్త కందులు దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు కేతువు మారే వరకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే కేతువు అష్టమంలోకి వెళ్తాడో మకర లగ్నం వారికి కొంచెం పూర్వీకుల ఆస్తుల్లో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంత డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ జరుగుతాయి, పంచుకోవడాలు కూడా జరుగుతాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ స్థానాధిపతి గురువు, 12వ స్థానంలో ఉండేటువంటి శని, 6 నుంచి 8 వరకు. అంటే 6 నుంచి 8 అంటే 6 నుంచి 12 వరకు. 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 6 నుంచి 8 అంటే
వ్యాపారస్తులు మాత్రం మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొత్త అవకాశాలు రావడం, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది. ఇక మీరు గురువు 6లో ఉన్నాడు కదా అని కొంతమంది భయపడుతూ ఉంటారు మకరం వారు. ఒకటే, ఇక్కడ దత్తాత్రేయుడు ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారు ఏ నామస్మరణతో ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మకరం వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి మకరంలో. ఈ ఉత్తరా నక్షత్రం వారు ఏంటంటే ఎక్కువగా రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య భగవాను చూస్తూ ఓం నమో వెంకటేశాయ నామం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త మీరు చండీ వినడం, ఓం చండికా దేవతాయే నమః అనే నామస్మరణ చేయడం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు కూడా మకరంలో ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వారు పంచముఖ ఆంజనేయ స్వామి, ఓం పంచముఖ ఆంజనేయ స్వామి అయి నమః అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక మీరు నిత్యము ఆరాధించవలసిన లలిత అమ్మవారిని ఆరాధించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక ఎక్కువగా ఈ వ్యాపారంలో ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాం అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే నామస్మరణ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పిఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పిఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు, అంటే మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ
ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.